వెల్కమ్ టు టీటెన్. నేను మీ సుందర్, నాతో పర్మా శంకర్ ఉన్నారు. ఈ రోజు మరో రోస్ట్ వీడియో తోటి వచ్చాము. శంకర్, ఈ రోజు ఏ ఆణిముత్యం గురించి మాట్లాడదాం? కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు 130వ రాజ్యాంగ సవరణ పిఎం సీఎం అందరూ కూడా అందులో 30 రోజులు జైల్లో ఉంటే పదవి పోతుందనే దాని మీద మాట్లాడాడు. దాని గురించి పూర్తి డీటెయిల్స్ మాట్లాడదాం. ఆయన ఏం మాట్లాడాడు, వాస్తవాలు ఏంటో చెప్తాం. రైట్, శంకర్ చెప్పినట్టు వెళ్దాం. అసలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జీ కేంద్ర ప్రభుత్వం ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి రాజ్యాంగ సవరణ లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 130వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు. ఎంత గొప్ప విషయం! రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, కేంద్ర ప్రధానమంత్రి కావచ్చు, ఎవరు తప్పు చేసినా అంటున్నాడు. ఆరోపణలు ఎదుర్కొని తీవ్రమైనటువంటి నేరాలకు సంబంధించినటువంటి చట్టాల కింద అరెస్ట్ కాబడి 30 రోజుల పాటు జైల్లో ఉన్నట్లయితే వాళ్ళు విధిగా వాళ్ళ యొక్క పదవి నుంచి తొలగిపోవాలనేటువంటి ఆకాంక్షతో పదవి నుంచి తొలగిపోవాలన్న ఆకాంక్ష ఎవరు? మంత్రి గాని, ముఖ్యమంత్రి గాని, కేంద్రంలో మంత్రులు గాని, కేంద్రంలో ప్రధానమంత్రి గాని. మరి ఈ 11 ఏళ్ల కాలంలో మీరు పరిపాలించిన 2014 నుంచి 2025 వరకు ఒక్క కేంద్ర మంత్రి మీదనైనా సింగిల్ కేసు అయిందా? కేంద్ర మంత్రి రాకేందుకు ఒక బీజేపీ ఎమ్మెల్యే మీద ఒక చిన్న కేసు అయిందా? ఒక బీజేపీ మంత్రి మీద చిన్న ఈడీ ఒక్కసారి పోయి ఇట్లా పలకరించో హాయి వచ్చిందా? మొత్తం 2014 నుంచి ఇప్పటి వరకు 150 మంది ప్రతిపక్ష నాయకుల మీదకి కాదా మీరు పోయింది? ఎవరైనా తీవ్ర నేరాలు చేసి ఆరోపణలు ఎదుర్కొని జైల్లోకి వెళ్తే అనే పాయింట్లు మాట్లాడుతుంది కదా. మరి ఆ జైలుకు వెళ్ళడము, తొలగించడం మీద ఇంకా కొన్ని ఆనిముత్యాలు చెప్తుండ్రు. దాని గురించి మాట్లాడదాం. ఆకాంక్షతో కేంద్ర ప్రభుత్వము ఒక సంస్కరణ తీసుకురావడం జరిగింది. రాజ్యసభలో ఆ తర్వాత జేపీసీలో చర్చించే విధంగా నిర్ణయం తీసుకుని కేంద్ర ప్రభుత్వము ఆ యొక్క రాజ్యాంగ సవరణ ప్రతిపాదనతో దిశగాను పార్లమెంట్ లో ప్రవేశపెడితే ఈ రోజు దేశమంతా కూడా స్వాగతం పలుకుతాం. ఎవరు దేశమంతా ఎవరు స్వాగతం పలికిర్రు? ప్రతిపక్షాలు దీని మీద వ్యతిరేకిస్తున్నాయి, అదే విధంగా మేధావులు వ్యతిరేకిస్తున్నారు. కొంచెం చట్టాలు తెలిసిన వాళ్ళు, కొంచెం రాజకీయం తెలిసిన వాళ్ళు అగ్రగానం చేస్తుంది బీజేపీ పార్టీ. అసలు నేరం దాన్ని చేసిర్రా చేయలేదా అని ఎవరు రుజువు చేయాలి? ఆరోపణ ఎవరైనా చేయొచ్చు కదా. 30 రోజులు జైల్లో ఉండడం అంటే ఏముంది? సింపుల్ గా నా మీద హత్యా ప్రయత్నం జరిగింది, లేకపోతే మా శంకరే నా మీద హత్యా ప్రయత్నం చేసిండు అని నేను ఒక ఆరోపణ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేస్తే పోలీసులు తీసుకుపోయి 30 రోజులు శంకర్నే జైల్లో వేస్తారు కదా. చాలా సింపుల్ విషయం కదా. మరి నేను పదవిలో ఉంటే, ఎమ్మెల్యేగా ఉంటే ఆయన తొలగించాలా? ఆరోపణ కదా నేను చేసింది. అదే విధంగా బీజేపీ ఇప్పుడు 150 మందిని అరెస్ట్ చేసారు, ప్రతిపక్షాల నాయకులను. ఏ ఒక్కరినన్నా వీళ్ళు తప్పు చేసారని తేల్చిరా? అరవింద్ కేజ్రీవాల్ తప్పు చేసారని తేల్చిరా? ఎన్నికల ముందు మొత్తం లోపలనే పెట్టారు కదా. పోనీ సిబు సోరెన్ సంబంధించి 10 లక్షల అవినీతి పైన తీసుకుపోయి ముఖ్యమంత్రిని జైల్లో పడేసారు కదా. తేల్చిరా? పోనీ మీరు తేల్చరా? ఎన్ని రోజులు జైల్లో పెట్టారు? ఎన్నికల ప్రచారానికి ఆయన అందుబాటులో ఉండకుండా మీరు అందులో వేసే ప్రయత్నం చేశారు, కట్టడి చేశారు. తేల్చిరా? ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను కూడా మీరు తేల్చిరా? ఎన్ని రోజులు వచ్చారు జైల్లో? ఎవరు చెప్తున్నారు కథలు? ఎవరు చెప్తున్నారు? తెలంగాణ నుంచి కవితను తీసుకుపోయారు, జైల్లో పెట్టారు, విచారణలు చేశారు, నెలలు ఇచ్చారు. తేల్చిరా? అసలు నేరం రుజువు చేయాల్సింది ఎవరు? అంటే ఆరోపణకి నేరానికి మధ్య ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ఇదే కదా సమస్య. ఈ ఆరోపణ ఎవరైనా చేయొచ్చు, నేరం రుజువు అవ్వాలి కదా. నేరం చేసిరా లేదా అనేది రుజువు అయితే అతను గిల్టీ. చాలా భారత చట్టాలు, ప్రపంచ చట్టాలు చెప్పేది నేరం రుజువు అయినప్పుడు మాత్రమే అతను తప్పు చేసినట్టు నేరస్తుడు కదా. నేరం రుజువు అయితే పనిష్మెంట్ కదా. నీకు అనుమానం వస్తే, నీకు కోపం వస్తే, నీకు ఇబ్బంది అనిపిస్తే, నువ్వు ప్రతిపక్షాన్ని కూలగొట్టాలనుకుంటే తీసుకుపోయి 30 రోజులు జైల్లో పెట్టి వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేస్తామంటే బ్లాక్మెయిల్ చేయడానికి ఉపయోగపడాలి. ఈరోజు దేశమంతా కూడా స్వాగతం పలుకుతా ఉన్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి 48 గంటల పాటు అరెస్ట్ కాబట్టి వెంటనే ఆ ఉద్యోగం నుంచి ప్రభుత్వము సస్పెండ్ చేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగి 48 గంటల పాటు అరెస్ట్ చేయబడి జైల్లో ఉంటే ప్రభుత్వం సస్పెండ్ చేస్తుంది అన్నావు. ప్రభుత్వ ఉద్యోగిని కక్షపూరితంగా రాజకీయ కక్షలతోటి ప్రభుత్వ ఉద్యోగికి ఇక్కడ ఉన్న తేడా ఏంటంటే, ఒక ప్రజాప్రతినిధిని, ముఖ్యమైన నాయకుల్ని తీసుకుపోయి జైల్లో పడేస్తే వాళ్ళ పదవి పోయింది అనుకో, ఇక్కడ ప్రభుత్వాలే కూలిపోతాయి.
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు, ప్రజలు నమ్మకం పెట్టుకున్న ప్రభుత్వాలు, ప్రజలు ఓటేసి గెలిపించిన ప్రజా ప్రభుత్వాలు కూడా కూలగొట్టే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగికి కంపేర్ చేసేది కిషన్ రెడ్డి గారు, ఇలా రాజకీయ నాయకుడు, రాజకీయ ప్రత్యర్థులు ఉంటారు, మీలాంటి వాళ్ళు కక్ష కడతారు, ఈడీలను పంపిస్తున్నారు, సిబిఐలను పంపిస్తున్నారు, పంపించి అరెస్టులు చేపిస్తున్నారు. ప్రొఫెసర్ సాయిబాబు గారిని 10 ఏళ్ల పాటు జైల్లో ఉంచారు, ఆయన నిర్దోషిగా బయటకు పంపించారు. మరి 10 ఏళ్ల పాటు ఆయన ద్రవాణంగా లోపలేసినట్టే కదా. ఆ 10 ఏళ్ల జీవితం నువ్వు తిరిగి తెచ్చిస్తావా? 10 ఏళ్ల జీవితం తిరిగి తెచ్చియలేదు. ఇప్పుడు మరి ప్రతిపక్షాలను బ్లాక్ మెయిల్ చేయడానికి కాకుండా ఎందుకు ఇది ఉద్యోగం నుంచి ప్రభుత్వము సస్పెండ్ చేస్తుంది. రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రులు అరెస్టు కాబట్టి తీవ్రమైనటువంటి నేరాలతో జైలుకి వెళితే వాళ్ళెవరిని కూడా ఏమీ చేయడానికి వీలేదు. రాజీనామా చేయాలో చేయకూడదా అరెస్టు కాబడినటువంటి వ్యక్తుల యొక్క న్యాయదాక్షిణ్యాల మీదనే చట్టం ఉంది తప్ప చట్టంలో ఏ రకమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అధికారం ఈరోజు వ్యవస్థ. ఈ మాట మళ్ళీ వినండి. వెంటనే ఆ ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తుంది. కానీ రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రులు అరెస్టు కాబడితే తీవ్రమైనటువంటి నేరాలతో జైలుకి వెళితే వాళ్ళెవరిని కూడా ఏమీ చేయడానికి వీల్లేదు. రాజీనామా చేయాలో చేయకూడదా అరెస్టు కాబడినటువంటి వ్యక్తుల యొక్క న్యాయదాక్షిణ్యాల మీదనే చట్టం ఉంది తప్ప చట్టంలో ఏ రకమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అధికారం ఈరోజు వ్యవస్థకు లేదనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. పచ్చి అబద్ధం. కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తే నిజంగా పచ్చి అబద్ధం. నెంబర్ 1, చట్టము పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ 1951 PRA 1951 ప్రకారము నిజంగా నేరం చేసిన వాళ్ళు, నేరం చేస్తే ఏమంటుండో వాళ్ళ ఇష్టం ఉంటేనే అరెస్టు కాబడిన వాళ్ళు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఎలాంటి నిర్దిష్ట చట్టం లేదు. అంటే అరెస్టు ఎవరినైనా చేయొచ్చు, కానీ నిజంగా నేరం చేసిరా లేదా, నేరం రుజువైతే 2 ఏళ్ల జైలు శిక్ష పడితే ఆ 2 ఏళ్ల జైలు శిక్ష పడ్డ వెరీ నెక్స్ట్ మినిట్ అతని సభ్యత్వాన్ని కోల్పోతాడు. ప్రజాప్రతినిధి అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ఎవరైనా. నేరం రుజువైతే భారత చట్టాల ప్రకారం ఆరోపణ చేస్తే ఆరోపణనే అది గిల్టీ, అంటే రుజువు అయ్యేదాకా అతని పైన నేరస్తుడు కాదు. రుజువు అయ్యేదాకా అతను నేరస్తుడు కాదు. ఇది భారత చట్టం, ప్రపంచ న్యాయశాస్త్రాలు చెప్తున్నాయి కదా. నువ్వు ఆరోపణలు వేస్తా, బట్టగాల్చి మీదేస్తా అంటే చాలా క్లియర్ గా ఉంది చట్టం. నేరం రుజువు అయితే 2 ఏళ్ళు జైలు శిక్ష. పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ 1951 ప్రకారం ఉంది కదా. అసలు చట్టమే లేదు ఇప్పటి వరకు, ఇప్పుడు మేమే కొత్తగా తెచ్చిస్తున్నాం అని చెప్తావు. వాటితో పాటు ఈ 2 ఏళ్ల జైలు శిక్షతో పాటు తర్వాత కూడా ఒక 6 సంవత్సరాల వరకు ఆయన పోటీ చేయడానికి కూడా వీలు లేకుండా చట్టం ఉంది. చాలా క్లియర్ గా మా శంకర్ కరెక్ట్ గా చెప్పిన శంకర్ 6 ఏళ్ల పాటు నెక్స్ట్ పోటీ చేయడానికి వీలు లేదు. పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ 1951 ఒకసారి ఓపెన్ చేసి చదవండి. మిస్టర్ కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి గారు, PRP యాక్ట్ 1951 ఒకసారి ఓపెన్ చేసి చదవండి. ఇది ఇప్పుడు కాదు, 1951లోనే వచ్చింది. దాంట్లో ఇంకా అంతకుముందుకు స్టార్టింగ్ లో ఎవరైతే ప్రజాప్రతినిధి కోరి ఒక 3 నెలలు నాకు గడువు ఇవ్వండి అని చెప్పేసి కోరే అవకాశం ఉండేది శిక్ష పడ్డ తర్వాత కూడా. దాన్ని కూడా తొలగించారు. 1984 లో ఒక అమెండ్మెంట్ చేసి దాన్ని కూడా తొలగించి శిక్ష పడిన వెరీ మినిట్ అతను 10 నుంచి పక్కకు తప్పుకోవాల్సిందే. మరి ఇంత క్లియర్ గా చట్టం ఉన్న తర్వాత మీకేం అడ్డం వచ్చింది? ఓహో, జైలుకు పంపించి పదవి నుంచి తగ్గిస్తామని బ్లాక్ మెయిల్ చేయాలా? ప్రభుత్వాన్ని కూలగొట్టాలా? మీరు అరెస్ట్ చేసిన వాళ్ళను కూడా ఒకసారి ఎవరో అరెస్ట్ చేశారు. మీరు చిన్నోళ్ళని ఏమైనా అరెస్ట్ చేశారా? మీరు నిన్న కూడా అమిత్ షా మాట్లాడుతూ కూడా కేజ్రీవాల్ జైలు నుంచి పరిపాలించకుంటే ఈ చట్టం వచ్చేదే కాదు అంటే ఒక వ్యక్తి కోసం తీస్తున్నారా? మీరు వ్యక్తి మీద కక్ష కోసం తీస్తున్నారా? కేజ్రీవాల్ ప్రతిపక్షాల మీద కక్ష కోసం తీస్తున్నట్లుగా ఆ మాటల అర్థం ఏంటి? మీరు నిజంగా దేశం కోసమే, నిజంగా అట్లాంటి వాళ్ళని శిక్షించడానికి అయితే ఆ మాట ఎందుకు వస్తుంది? అందరి కోసం, అధికార పక్షమైన ప్రతిపక్షమైన ఎవరైనా సరే అందరికి చట్టం సమానమే, అందుకే మేము తెస్తున్నామని చెప్పొచ్చు. ఆ అమిత్ షాకు హోంమంత్రి కదా, మన ఇంతకుముందు 1951 ఒక చట్టం చదువుకోలేదా? కాబట్టి ప్రజలకు ఏం తెలియదు అనుకుంటున్నారు. ప్రజలు చదువుకున్నారు. కేజ్రీవాల్ ని అరెస్ట్ చేశారు. ఏం తెలిసారు మీరు? నేరం రుజువైందా?
ఎందుకు అరెస్ట్ చేశారు మీరు? ఆయన ఇండియా కూటమిలో జాయిన్ అయినందుకు కాదు మీరు అరెస్ట్ చేసింది కేజ్రీవాల్. జనమంతా అదే మాట్లాడారు కదా ఎన్నికల ముందు. ఇండియా కూటమిలో జాయిన్ అయినందుకు, బీజేపీ ఎన్డీఏలో జాయిన్ కానందుకే అరెస్ట్ చేశారు. బీజేపీ మాటలు ఎంతలేదు. ఢిల్లీ అంటే దేశ రాజధానిలో కొరకరాని పేయగా మారిండు. దేశమంతా మా కంట్రోల్లో ఉంది, ఢిల్లీలో మా కంట్రోల్లో లేదని చెప్పేసి కేజ్రీవాల్ ని ఇబ్బంది పెట్టి లోపల పడేసింది మీరు కదా. అంతకంటే ముందు ఫస్ట్ ఆరోపణలు వచ్చి రాజీనామా చేయాలి మీరు రోడ్ల మీదకి వచ్చి చేయలేదా బీజేపీ నాయకులు? ఆయన మీద ఏమేమి ఆరోపణలు, మామూలు ఆరోపణలు చేయలేదు. ఇంకా ఆయన అరెస్ట్ చేసింది లిక్కర్ స్కామ్. అంతకంటే ముందే చాలా చేశారు. ఆయన ఆరోపణ చేసినప్పటికీ ప్రభుత్వాన్ని నడిపాడు కాబట్టి కదా. లిక్కర్ స్కామ్ జరిగిందా ఈ రోజు వరకు తెలిసిందా? అసలు లిక్కర్ పాలసీ, మీరు చెప్పిన లిక్కర్ పాలసీ అది ఇంప్లిమెంటేషన్ అయ్యిందా? మీరు ఊహించి అసలు ఆడ స్కాము లేదు, ఆడ ట్రాన్సాక్షన్ జరగలేదు, ఒక డబ్బులు ఇస్తామని అభీల్ జరగలేదు. ఎవడో ఒకటి ఫోన్కిస్తాను పట్టుకొచ్చి దాంతో ఆయనతో అనిపించి తర్వాత ఇప్పుడు వాళ్ళని తీసుకుపోయి లోపల పడేసారు. ఇప్పటి వరకు దానికి ఆధారం లేదు, పాధారం లేవు, పాడలేవు. ఇవన్నీ మళ్ళా కేజ్రీవాల్ బయటకు వచ్చిండు, కవిత బయటకు వచ్చింది. ఇప్పుడు ఎన్నికలు లేవు, ఇంకేం లేవు కాబట్టి ప్రశాంతంగా ఉన్నారు. మళ్ళీ ఎన్నికల ముందు ఇంకో సందర్భంలో మీకు ఇబ్బంది కలిగినప్పుడు, ఇంకో చట్టం వచ్చినప్పుడు డైవర్ట్ చేసేందుకు ఇలాంటివి చేస్తారా మీరు? కాబట్టి కిషన్ రెడ్డి గారు, ప్రజలు పిచ్చోళ్ళు కాదు, ప్రజల్ని పిచ్చోళ్ళను చేయకండి దయచేసి. నిజంగా నేరరహితంగా పాలిటిక్స్ చేయాలంటే ఇప్పుడు పార్లమెంట్ సంబంధించి ఎంపీల్లో అత్యంత ఎక్కువ నేరాలు, కేసులు ఎవరి మీద ఉన్నాయి? ఏ పార్టీ ఎంపీల మీద ఉన్నాయి? బీజేపీ పార్టీ ఎంపీల మీద కాదా? లెక్కలు తీస్తారా మీరు? కాబట్టి ఎక్కువ నేరస్తులున్న ఎంపీలు ఉన్న పార్టీ బీజేపీ అని 385 మందిలో దాదాపు 139 మంది మీద నేరాల మీద కేసులు ఉన్నాయి. కిడ్నాప్లు, మహిళలను వేధించడాలు, డ్రగ్స్, ఇట్లాంటి అనేక కేసులు కూడా ఉన్నాయి. హత్యారోపణలు, వీటికి సంబంధించిన కేసులు ఉన్నాయి. మళ్ళీ వాళ్ళకి టికెట్లు ఎందుకు ఇచ్చావు? నువ్వు అంత సిద్ధపూసమైన బీజేపీ అయితే. ఇంకొకటి చెప్తాను చూడండి, రెజ్లర్స్ బ్రిజ్భూషణ్ సింగ్ మీద ఆరోపణలు చేశారు, లైంగిక వేధిస్తున్నారని చెప్పారు. ఆ బ్రిజ్భూషణ్ సింగ్ ఎవరు? మీ ఎంపీ కాదా? ఏం చేశారు మీరు? మళ్ళీ గెలిపించు పదవి నుంచి ఏమన్నా తొలగించారా? శిక్ష చేశారా? మళ్ళీ ఆరోపణ వస్తే ఆయన ఫస్ట్ శిక్షించిన తర్వాత మాట్లాడాలి కదా. మీద మహిళా రెజ్లర్లు పాపం ఢిల్లీలో కొత్త పార్లమెంట్ ఓపెన్ చేస్తున్నప్పుడు పోయి పార్లమెంట్ దగ్గర ప్రధానమంత్రిని కలిసి, ఎందుకంటే వాళ్ళు ఒలింపిక్స్ గెలిచినప్పుడు ఇదే ప్రధానమంత్రి బిడ్డ భారతదేశానికి ఒలింపిక్స్ చేసిన షబాష్ అని చెప్పి ఫోటోలు దిగిండు. భారతదేశ కీర్తి పతాక ప్రపంచమంతా గర్వించేలా తెచ్చావు అని చెప్పి వాళ్ళని పిలుచుకొని ఫోటోలు దిగిన నువ్వు, వాళ్ళే మా మీద దాడి, లైంగిక వేధింపులు జరిగినాయని చెప్పేసి ముందుకొచ్చి ఢిల్లీ నడిబొడ్డున మాట్లాడితే మీరు చేసింది ఏంది? తీసుకుపోయి అరెస్ట్ చేశారు. బ్రిజ్భూషణ్ సింగ్ చేసింది ఏంది? మళ్ళీ ఎంపీ చేశారా చేయలేదా? నిజంగా ఆరోపణలు ఉంటే వెంటనే తొలగించాలంటే ఈయన ఎందుకు తొలగించాలి? బ్రిజ్భూషణ్ ఎందుకు తొలగించాలి? చెప్తున్నారు కదా మీరు కథలు, స్టోరీలు. ఒక ఆడపిల్లలు రోడ్డు మీదకి వచ్చి మమ్మల్ని కాపాడండి అయ్యా, వాడి వల్ల రక్షణ లేదు అని అడిగితే న్యాయం చేయలేని వాళ్ళు మీరు మళ్ళీ ఇదే బ్రిజ్భూషణ్ సంబంధించిన కుటుంబ సభ్యుని తీసుకుపోయి దానికి అధ్యక్షుని చేస్తే మళ్ళా ఫైటింగ్ చేయాలి, మళ్ళా ఫైట్ చేయాల్సిన పరిస్థితి వాళ్ళకి వచ్చింది. సుప్రీంకోర్టు కూడా చివాట్లు పెట్టినా కానీ సిగ్గు రాలేదు మీకు. కాబట్టి ఇలాంటి పనికి మాలిన అసలు ఈ చట్టాలకు సంబంధించి తీసుకొస్తున్న సందర్భంలో ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నాయంటే మీరు ఇప్పటి వరకు ఈడీని, సిబిఐని, మిగతా వ్యవస్థల్ని మీ జేబు సంస్థలుగా వాడుకుంటున్నారని కదా వాళ్ళ ఆరోపణ. రాజ్యాంగ సంస్థల్ని, చివరికి ఎలక్షన్ కమిషన్ ను కూడా మీ జేబు సంస్థగా వాడుకుంటున్నారు అనేది కదా ఇప్పుడు చర్చ. ఓడ్చోరి మీరు నీతులు, సుధపూస మాటలు చెప్పడం జనాలు యాక్సెప్ట్ చేస్తారా? అయితే మీరు చెప్పే వాటికి, చేసే వాటికి ఆచరణలో చూసిన తర్వాతనే ప్రతిపక్షాలు గాని, జనం గాని దాన్ని వ్యతిరేకించడానికి కారణం. మీ 11 ఏళ్ళ చేసింది ఏందో అవన్నీ చూశాం కదా, చూసినందుకు కదా వాళ్ళు వ్యతిరేకించేది. మీరు కూడా, జనం కూడా వీళ్ళు చేసే శుద్ధపూస మాటలను నమ్మడం కంటే గతంలో ఏం జరిగింది, వీళ్ళు ఆచరణలో ఏం చేస్తున్నారు అనేది కూడా ఆలోచించాలని కూడా T10 తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోస్టింగ్ వీడియో మీకు నచ్చితే ఇంకెవరి మీద రోస్ట్ చేయాలి, ఏం ఇష్యూ ఉంది మా దృష్టికి తీసుకురండి. T10 ఛానల్ కి, T10 ఫేస్బుక్ లో మీరు ఆ లింక్స్, వీడియో లింక్స్ పంపేయండి. లేకపోతే భారతదేశానికి ఇబ్బంది కలిగించేది, ప్రజలకు ఇబ్బంది కలిగించే అంశాలు ఉన్నాయి, సో దీని మీద ఒక వీడియో చేయండి అనే అంశాలను కూడా మీరు కామెంట్ పెట్టొచ్చు. లేదంటే ఆ వీడియోలను మా T10 ఫేస్బుక్ కి పంపించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి T10.